హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి బి తెలుగు యూట్యూబర్. ఇంకా ఈరోజైతే ఇక్కడ మా పిల్లలు అయితే బ్రెడ్ శాండ్విచ్ చేశారనమాట. సో వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేశారనమాట. సో మొత్తానికైతే ఇలా చేశారు. ఇక ఇక్కడైతే చీజ్ అనేది అయితే వాడలేమన్నమాట, ఓన్లీ వెజిటేబుల్స్తోనే చేశారనమాట. చేసి నాకైతే ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళకి హాలిడే వచ్చింది. సో ఈరోజైతే ఇలా చేశారు, నాకైతే హాలిడే ఇచ్చారనమాట. మేము చేస్తాం మమ్మీ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మాకు తెలియకపోతే కొన్ని నువ్వైతే చెప్తుండు అని చెప్పారనమాట. సో ఇక్కడైతే ఒక గిన్నెలో ఆనియన్స్ కట్ చేసినవి, క్యాప్సికము, క్యారెట్, కొత్తిమీర, కీర, ఇవన్నీ అయితే వేసుకున్నారనమాట. ఇంకా వెజిటబుల్ అయితే టమాటాను కూడా వేశారనమాట. ఇవన్నిటిని అయితే ఒక బౌల్లో తీసేసుకొని ఇలా ఒకసారి అయితే కలుపుకున్నారు. చెప్పాను కదా, క్యాప్సికము, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఇవి కూడా అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకున్నారనమాట. టమాటాను కూడా వేసుకున్నారు, ఇంకా కీరాని కూడా వేసుకున్నారనమాట. ఇవన్నీ చాపర్లో వేసి చాప్ చేసుకొని ఇలా బౌల్లో అయితే మళ్ళీ పెద్ద బౌల్లో అయితే వేసి కొంచెం 5 టేబుల్ స్పూన్ల మైనస్ని అయితే వేశారనమాట. ఇంకా ఇదైతే మైనస్ అయితే ఇప్పుడు మనకు షాప్లో అయితే అవైలబుల్గా ఉండట్లేదు కదండి. గవర్నమెంట్ దీన్ని ఆపేసింది కదా, హెల్త్కి అంత మంచిది కాదని. సో ఇంకా ఇదైతే మిగిలిందనమాట. ఇంకా ఇక్కడ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశారు. ఇలా అయితే కలిపేస్తున్నారనమాట. చూసారా ఇలా ఇక్కడ సాల్ట్ ఇంకా వేరే మసాలాలు అయితే ఏమీ వేయలేనండి, మైనస్లోనే ఉంటుంది కాబట్టి వాటినే వేసాను అంతే. కూడా వేసామన్నమాట. ఇలా అయితే కలిపేశారు. ఇంకా దీంట్లో మనం చీజ్ని అయితే ఇక్కడ వాడలేనండి, చీజ్ వేస్ట్ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఒకసారి చీజ్ ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ వేసి మన ఛానల్లో ఇదివరకు అయితే బ్రెడ్ శాండ్విచ్ని అయితే అప్లోడ్ చేసేసాను అనమాట. సో ఇది మాత్రం మా పిల్లలు చేస్తున్నారనమాట. ఇక్కడైతే ఇంకా ఇలా బ్రెడ్లను అయితే తీసేసుకున్నాను. ఇంకా దీనికైతే ఏం అప్లై చేయలేను, డైరెక్ట్ ఈ సలాడ్ని మొత్తం దీనికైతే ఇలా స్ప్రెడ్ చేయమని చెప్పాను అనమాట. ఇంకా వాళ్ళైతే అలానే నేను చెప్పినట్టు చేస్తున్నారనమాట. సో మొత్తానికైతే ఇంకా వాళ్ళు కూడా చేసుకొని తిన్నారు, ఇంకా నాకు కూడా చేసి ఇచ్చారనమాట మా పిల్లలైతే. సో కొన్నిసార్లు అయితే ఇలా అనిపిస్తుంది అనమాట, ఆడపిల్లలు ఉంటే కొన్నిసార్లు మనకు చేత కానప్పుడు వాళ్ళు కొంచెం మనకు హెల్ప్ఫుల్గా ఉండి ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటారు కదా అని. ఇంకా ఫైనల్గా అయితే ఒక బ్రెడ్ మీద పెట్టి ఇంకో బ్రెడ్ని అయితే కవర్ చేసి ఇప్పుడైతే పెంక పెట్టేసి, పెంక హీట్ అయినాక కొంచెం బటరే వేసామన్నమాట. ఎక్కువ వద్దని చెప్పాను అనమాట, లైట్గా వేయండి బటరు, బాగుంటుంది. ఎక్కువ తీసుకుంటే ఫ్యాట్ వచ్చేస్తుంది, అంత హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి లైట్గా వేసి అయితే కాల్చండి అని అయితే చెప్పానమాట. సో ఇక్కడైతే వాళ్ళు చేస్తుంటే నేను కూడా చూసుకుంటూ చెప్తున్నాను అనమాట. ఇలా చెప్పడం వల్ల వాళ్ళు కూడా మన ఇంట్లో లేని టైంలో ఎప్పుడన్నా వాళ్ళు చేసుకోవాలన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇలా పిల్లలకు నేర్పించడం వల్ల ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. చిన్నగా కొద్దిగా చిన్న వంటలు అనేది ఆడపిల్లలకు నేర్పిస్తే ఏ సమయంలో అయినా అది యూజ్ అవ్వచ్చు అనమాట. సో అక్కడ అందుకే మా పాప అంటుంది, నువ్వు లేనప్పుడు ఎప్పుడైనా మేము చేసుకోవాలంటే ఈ బ్రెడ్ శాండ్విచ్ అయితే చేసుకొని టిఫిన్ లాగా తినొచ్చు మమ్మీ, ఇది ఈజీగానే ఉంది అని చెప్తున్నారనమాట. సో ఫైనల్గా అయితే ఇలా 2 సైడ్స్ అయితే కాల్చుకోవాలన్నమాట. మనకు బ్రెడ్ టోస్టర్ ఉన్నా కూడా కాల్చుకోవచ్చు అనమాట. సో నాకైతే లేదండి, ఓవెన్లో పెడదామంటే ఓవెన్ వద్దులే అని చెప్పానమాట. ఓవెన్ ఫుడ్ కూడా తినొద్దు అంటున్నారు కదా, సో ఇక్కడ పెంక మీదే కాల్చండి అని అయితే చెప్పాను. ఇంకా బ్రెడ్ని కూడా రెగ్యులర్గా కూడా తీసుకోమండి, ఎప్పుడో ఒక్కసారి ఇలా పిల్లలు అడిగినప్పుడు అయితే ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇలాంటి శాండ్విచ్ చేసుకొని తింటే మంచిదన్నమాట. సో ఇలా అయితే కాల్ చేసుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని దీనైతే మంచిగా షేప్తోనైతే కట్ చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేశారు, ఇలా అయితే వచ్చిందనమాట. ఇంకోటి అయితే ట్రై చేయండి, ఇది కొంచెం ఇక్కడ కొంచెం చినిగినట్టు అయిపోయింది, అదే అండి కట్ చేసేటప్పుడు నీట్గా రాలేదు కదా, మళ్ళీ ట్రై చేయండి అని అయితే చెప్పాను అనమాట. ఏదే కానీ ఒక్కసారి చేసినంత మాత్రాన వస్తుందని అయితే గ్యారంటీ ఉండదండి. 1-2 సార్లు చేస్తే మనం ఇంకోసారి అయితే పర్ఫెక్ట్గా అయిపోతామన్నమాట. సో అదే చెప్తున్నానమాట. ఇదైతే ఇలా వచ్చింది కదా, ఇంకోటి అయితే చేయండి మంచిగా వస్తుంది అని చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా చేసుకొని ఇద్దరైతే తింటున్నారనమాట. ఇంకా నాకైతే 2 ఆడపిల్లలండి. సో అప్పుడప్పుడు నాకు హెల్త్ బాగాలేకున్నా, నాకు ఒంట్లో చేత కాదు, నేను ఈ పని చేయలేను అనుకున్నప్పుడైతే మా పిల్లలైతే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి. కొన్నిసార్లు ఇంకా వాళ్ళకు కూడా చదువు అది ఇది అని కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు అయితే, టైర్డ్ అయిపోయినప్పుడు అయితే చేయలేరనమాట. సో ఇలాంటివి ఏమైనా చేయమంటే ఇంట్రెస్ట్గా చేస్తారనమాట. సో మొత్తానికైతే ఇలా ఇంకొకటి కూడా పెట్టేసుకొని అయితే ఇలా కాల్ చేశారనమాట. ఇక్కడ నేను అంటున్నాను, ఇక్కడ చూసారా ఇలా బయటకు వచ్చేసింది అని చెప్తున్నాను అనమాట. సరే మమ్మీ నేర్చుకుంటున్నాం కదా వస్తుందిలే అని అయితే చెప్తున్నారు. ఇంకా ఇంకోటి ఇంకా మా చిన్న పాపకైతే చేసి ఇచ్చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా చేసిన దాన్ని అయితే ఇప్పుడు ఇంకా ఇలా కట్ చేస్తున్నారనమాట. సో మొత్తానికైతే నా కోసం మా పిల్లలు చేసిన బ్రెడ్ శాండ్విచ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు ఎంతో ప్రేమతో చేసినప్పుడు అది నిజంగానే బాగుంటుందండి.
ఇలాంటివి అయితే అప్పుడప్పుడు మన పిల్లలకు నేర్పించడం వల్ల యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నానండి. ఫైనల్గా అయితే మన బ్రెడ్ శాండ్విచ్ని అయితే ఇలా చేసేసారు ఇద్దరు పిల్లలు కలిసి అయితే. చూసారా, స్వీట్ కార్న్ అన్ని వెజిటేబుల్స్ అయితే మంచిగా కనిపిస్తున్నాయి. నాకైతే ఇచ్చేసారనమాట. ఒకసారి టేస్ట్ చెప్పంటే చాలా బాగుంది నాన్న, బాగా చేశారని అయితే చెప్తున్నానమాట. ఫైనల్గా అయితే నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఇలాంటి ఇద్దరు పిల్లలు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది.